మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక కాంగ్రెస్లో ఉండలేరు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే దీనికి ఒక ప్రధాన ఆయువుపట్టుగా ఉన్నాయి. ఎందుకనంటే మంత్రి పదవి ఇస్తానంటేనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళా, భువనగిరి ఎంపీగా గెలిపించుకోండి ఎవరినైనా, మీకు మంత్రి పదవి ఇస్తాం అని హామీ ఇచ్చారట పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు. సో ఆ ప్రామిస్ చేసి విస్మరించినటువంటి పార్టీ పెద్దలని ఉద్దేశించి ఈరోజు ఆయన స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. నాకు ఎవరైతే ప్రామిస్ చేశారో మంత్రి పదవి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకపోవడాన్ని వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నానంటూ కూడా పార్టీ పెద్దలను ఉద్దేశించి చురకలంటించినటువంటి పరిస్థితి. సో పార్టీ పెద్దల విషయంలో అలా పక్కన పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఈ మధ్య ఆయన వ్యవహరించిన తీరంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఎందుకంటే మరో 5 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఎందుకుంటారు రేవంత్ రెడ్డి గారు అని ఒకవైపు, మరోవైపు సోషల్ మీడియా జర్నలిస్టులపై మీరు మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి, దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోండి అని మరొక వైపు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన వాస్తవానికి విపక్షాలు అంటే బీఆర్ఎస్ బీజేపీ మీద విమర్శలు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ శుభ్రంగా కాంగ్రెస్ పార్టీ పైన, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన ఆయన చేసినటువంటి విమర్శలు అయితే ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే అవకాశాలు చాలా తక్కువ అసలు లేనే లేవనేటువంటి ఒక వాదన తెర మీద బలంగా వినిపిస్తోంది. మరి చూడాలి మరి ఆయన ఎన్నాళ్ళు నెట్టుకొస్తారో కాంగ్రెస్ పార్టీలో. మరి ఏమన్నా బైపోల్ వచ్చే అవకాశం ఉందా ఆయన రిజైన్ చేస్తే గనక మునుగోడు వేదికగా? చూద్దాం.